శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. చాలా భయపడతారు. ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ రాశి జాతకుల జీవితంలో ఏ మార్పు కలగబోతుంది? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. పరిస్థితులకు భయపడబోతున్నారా? వ్యక్తులకు భయపడబోతున్నారా? ఏం జరగబోతుందనే వివరాలు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి కాస్త పట్టుదల ఎక్కువని చెప్పాలి. వీరితో ఏదైనా విషయంలో తెగదెంపులు వచ్చినా సరే ఎంత వరకైనా కూడా వెళ్తారు. క్షమించే గుణాన్ని కలిగి ఉన్న ఎదుటి వారు ఎటువంటి వారో చూసి ఆచితూచి వారిని క్షమించడానికి ఇష్టపడతారు తప్పితే అందరినీ కూడా వారు అన్న మాటల్ని ఈజీగా వదిలేసే మనస్తత్వం ఉండదు. పట్టుదల కలిగిన మనస్తత్వం, మాట పట్టింపులకు, పంతాలకు ఖచ్చితంగా నిలబడతారు. ఇక బంధుమిత్రులను ఎంతగా గౌరవిస్తారంటే వారి స్నేహితులను కానీ బంధువులను కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ప్రేమగా పలకరిస్తుంటారు, ఆదరిస్తుంటారు. అంతటి మంచి మనుషులు. ముఖ్యంగా మనం చూస్తే గనక ఈ రోజున ఈ రాశి వారి జాతకులకు భయపడే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ రాశి వారి యొక్క పని పాటలలో, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో కానీ వీరైతే గనక ఒక పొరపాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. గ్రహ గోచర ఫలితాలు వీరికి ఈ విధమైన పరిస్థితులు తెస్తాయని హెచ్చరిస్తున్నారు. చిన్న పొరపాటు కారణంగా వీరైతే అధికారులతో ఎక్కడ తిట్టించుకోవాలో, అలాగే కస్టమర్స్ చేత వ్యాపారంలో కానీ ఎటువంటి వారితో ఒత్తిడి ఎదుర్కోవాలా అని పై అధికారుల యొక్క నిందలు ఏ విధంగా పడాలా అంటూ ఆలోచించాల్సిన పరిస్థితి కలుగుతుంది. వీరైతే అందులకి భయపడతారు. ఎందుకంటే వీరు చేసిన పొరపాటు వీరికి తెలుసు. వీరు ఆదమరిచి చేసిన చిన్న పొరపాటుకి వీరైతే ఇప్పుడు పరిణామాలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మాటలు పడాల్సిన స్థితి వస్తుంది. ఇందులకైతే మీరు భయపడతారు ఈ రోజునని చెప్పొచ్చు. చిన్నపాటి ఒత్తిడికి గురి అవుతారు. కుటుంబ సభ్యులతో చర్చించి అలాగే సానుకూల సమస్యలను పరిష్కరించుకోండి. ఈ ప్రమాదం నుండి అప్పుడే బయటపడతారు. నిత్యం శివారాధన మేలుకర ఫలితాలు కలగచేస్తుంది. హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకర ఫలాలు పొందుకుంటారు. ఇక మిగిలిన అందరూ ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులు మిగిలిన అంశాల్లో స్త్రీలకు అయితే గనక వ్యాపారస్తులు అయినా, ఉద్యోగస్తులు అయినా, విద్యార్థులు అయినా, రాజకీయ రంగంలో ఉన్న ఈ రోజున ఒక అడుగు ముందుకేస్తారు. టెక్నికల్ రంగానికి సంబంధించిన వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది కనుక మాట విషయంలో జాగ్రత్త. సంతానం కోసం ఎదురు చూసే వారికి ఇప్పుడైతే అనుకూల సమయంగా చెప్పొచ్చు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధం వస్తుంది. కానీ కంటికి నచ్చకపోవచ్చు. మనస్సుతో ఆలోచించండి. అలాగే ఈ రాశి వారు శుభ కార్యక్రమాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ యొక్క ప్రయాణ రీత్యా భవిష్యత్తు బాగుంటుంది. కావున ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది.